హలో అండి, ఈరోజు నేనైతే పెరుగు మీద మీగడతో నెయ్యి చేయబోతున్నాను. దీనికోసం నేను 10 రోజుల నుండి తీసిన పెరుగు మీద మీగడను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇది చేయడానికి ఒక 2 అవర్స్ ముందు తీసి బయట పెట్టుకుంటే సరిపోతుందండి. దీనికోసం ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో వేసి చిలకాలండి. దీన్ని అసలు చేతితో ముట్టుకోకుండా ఎక్కువ గిన్నెలతో పని లేకుండా చేద్దామనుకొని చేశాను. కానీ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. నాకు ఈ వెన్నపూస సపరేట్ అవ్వడానికి 15 నిమిషాలు పట్టింది. మధ్య మధ్యలో కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ చేశాను. అదే మిక్సీలో అయితే 1 మినిట్లో అయిపోతుందండి. ఇందులో నుండి వచ్చిన మజ్జిగను మనం చెల్లపు నువ్వులు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. లేదంటే రోజ్ ప్లాంట్స్కి వేసినా కానీ పూలు చాలా బాగా పూస్తాయండి. ఈ వెన్నపూసను 2 సార్లు కూల్ వాటర్తో కడిగి అందులో ఉన్న మజ్జిగనంతా తీసేయాలి. తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి ఇది మరుగుతున్నప్పుడు మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇది మరుగుతూ నెయ్యి వచ్చే టైంకు 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఇది బాగా మరిగించాలి. ఇవి వేయడం వల్ల స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. స్మెల్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది చల్లారాక వడకట్టుకుంటే పూసలా ఉండే నెయ్యి వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.